నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గురువుగారు, ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి రంగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సంబంధం మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని అలాగే నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనకి డిసెంబర్ నుంచి 2వ స్థానంలో రాహు వచ్చేస్తాడు, అష్టమంలో కేతు ఉంటాడు. మెయిన్గా గురుబలం మటుకు 1 జూన్ దాకే ఉంది. మళ్ళీ తర్వాత 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి వస్తాడు. సో కొంచెం గురుబలం తగ్గుతుంది. కానీ గురుబలం తగ్గడం అంటే ఉండదండి, ఎందుకంటే ధనురాశి అధిపతే గురువు. సో ఆ గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమైనా పర్వాలేదు. సో 100% రిజల్ట్ కాకపోయినా 80% రిజల్ట్ ఇస్తాడు. ఈ ధనుసు రాశి వారు కూడా ముక్కుసూటిగా ఉంటారు బాగా. చూడండి, అది విల్లు బాణం అనమాట దాని యొక్క సైన్ కూడా. సో ఒకసారి వాళ్ళు మాట అన్నారంటే వెనక్కి తీసుకోరు. సో వీళ్ళు కూడా ఫ్రెండ్స్ తక్కువగా ఉండడం, సో నీతి నిజాయితీగా ఉండడం, అబద్ధాలు ఆడకపోవడం, చాలా స్పెషల్గా ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళ క్వాలిటీస్ ధనుసు రాశి వారు. వీరు కూడా అమ్మవారు ఎక్కువగా ఇష్టం ఉండడం, శివుడు ఎక్కువగా ఇష్టం ఉండడం జరుగుతుంది. సో వీరి మటుకు షూరిటీస్ పెట్టకుండా ఉండడం మంచిది, స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది, మధ్యవర్తిత్వం వహించకూడదు. అలాగే వ్యాపారం మటుకు చాలా జాగ్రత్తగా చేయాలి, క్రెడిట్స్ ఇవ్వకూడదు. అలాగే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు, ఎక్స్పెన్షన్ జోలికి కూడా వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 జూన్ లోపల గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అవుతుంది. సంతానం లేని వారు కూడా సంతానం గురించి బాగా ట్రై చేయాలి. చేస్తే కనుక మనకి జూన్ లోపల కన్సీవ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఎలా అయినా సరే సంతానం లేని వారికి సంతానం మాట కలుగుతుందని చెప్పుకోవాలి ధనుసు రాశి వారికి. ఎందుకంటే మన సొంత ఇల్లు మనం ఎలా అయితే నిప్పు అంటించుకోమో అలాగా మన రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొంచెం గురుబలం తక్కువగా ఉన్న అష్టమంలో ఉన్న కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన శుభ ఫలితాలు కానీ శుభ పరిణామాలు కానీ మంచి ఇంట్లో వేడుకలు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా గురువు ఇస్తాడు. ధనుసు రాశి వారికి 100% శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్తున్నారు. సో ధనుస్సు రాశి వారందరూ కూడా ఇంకా సంతోషంగా ఉంటారు. అండ్ ఇంకా బాగుండాలి అంటే మీరేమన్నా సలహాలు మెయిన్గా మనం అనుకున్నట్టు అర్ధాష్టమ శని ఇందాక కూడా అనుకున్నాం. అర్ధాష్టమ శని స్థానచలనం ఉండడం, ఇల్లు మార్పు, ఉద్యోగ మార్పు, ట్రాన్స్ఫర్, వేరే ఊరు జాబ్ ఎత్తుకోవడం, జాబ్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ కోసం శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు 2000 వర్త్ బంగారం ఐటమ్ దానం ఇస్తే మంచిది. ఎందుకు బంగారం ఐటమ్ అంటున్నాయంటే కాస్ట్లీ ఉన్నా కూడా ఇంత దానం ఇచ్చినా కూడా సువర్ణం దానం ఇస్తే ఎలాంటి అనారోగ్యమైనా తొలగిపోతుందండి. అలాగే సేమ్ ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, సేమ్ ఆంజనేయ స్వామిని మళ్ళీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఆయనకి అభిషేకంగా నచ్చిన కానీ చేయించడం. అలాగే ఆంజనేయ స్వామికి అయితే మంగళవారం శనివారం ఆయన టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, ఆయనకి వడమాల సమర్పించడం, సింధూరు పూజ లేకపోతే తమలపాకుల పూజ చేస్తే మనకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.